బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పై కీలక ఆరోపణలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రమేష్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. అయితే కంచె గచ్చిబౌలిలో పలు కంపెనీలు టెండర్లు వేశాయి. అందులో నాకు ఎటువంటి టెండర్లు రాలేదు. ఫ్యూచర్ సిటీలో వేసిన టెండర్లకు అన్ని నిబంధనల ప్రకారం రుత్విక్ కంపెనీకి టెండర్ వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. టెండర్ల విషయంలో వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడని, ఎవరితోనైనా దోస్తానా చేస్తే టెండర్లు ఇస్తారని ఎంపీ రమేష్ కేటీఆర్ను ప్రశ్నించారు. అలాగే కేటీఆర్ కవిత సహా బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోని తన ఇంటికి ఎందుకు వచ్చారో మర్చిపోయారా అని ప్రశ్నించారు. వారిపై వివిధ వ్యవహారాల్లో విచారణలు జరగకుండా చూడాలని కేటీఆర్ అడగడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులపై విచారణలు జరగకుండా చేస్తే పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని తనతో చెప్పింది నిజం కాదా అని ఎంపీ రమేష్ ప్రశ్నించారు. అయితే కేటీఆర్ కవిత సహా బీఆర్ఎస్ నేతలు తన ఇంటికి వచ్చి అడిగినందుకే బీజేపీ పెద్దలతో మాట్లాడాలని, బీఆర్ఎస్ పతనమైన పార్టీ కావడంతో పార్టీలో కలుపుకునేది లేదని బీజేపీ చెప్పిందని ఎంపీ రమేష్ సంచలన విషయాలను చెప్పాడు. బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ ఒప్పుకోలేదని కక్షగట్టి కేటీఆర్ తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, కేటీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉండి చేసినవన్నీ తనకు తెలుసని, మాల్దీవులు, అమెరికా ఎలా వెళ్లారో, ఏం చేశారో కూడా తెలుసని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని సిబిఐ, ఈడీకి ఇస్తానని ఎంపీ రమేష్ కేటీఆర్ను హెచ్చరించడం జరిగింది. ఒకసారి ఆయన బయట ఉంది, అది కూడా విందాం. 2-3 రోజులుగా కేటీఆర్ హైదరాబాద్లో ప్రెస్ మీట్లలో, ట్వీట్లలో, సోషల్ మీడియాలో రకరకాలుగా నా పైన ఆరోపణలు చేశాడు. నేను కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయిలే ఎందుకు అని వదిలేశాను. కాకపోతే ఎక్కువ అయిపోయింది. అతను అన్నాడు 2 ఆరోపణలు. ఒకటి, తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారు. 1660 కోట్ల రూపాయలు సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే లేదు. రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యి, ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బంది, దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? అతని ఆరోపణలో ఇంకొక విషయం కూడా చెప్పాడు. సీఎం రమేష్కు 1660 కోట్లు. నేను మొత్తం దాని డీటెయిల్స్ అని తెప్పించాను. అక్కడ రోడ్డు టెండర్ జరిగితే దాదాపు 5-6 మంది పోటీ వేశారు. పోటీ వేసిన దాంట్లలో రిత్విక్ ప్రాజెక్ట్స్, మెగా ఇంజనీరింగు, ఎల్ఎన్టీ, రాఘవ, ఇంకా 1-2 కంపెనీలు ఉన్నాయి. అది కూడా 1-2 ప్యాకేజీలు అయితే, ఒకటి ఎల్ఎన్టీకి, ఒకటి రిత్విక్కి L1 అయింది. చాలా మంది పోటీ వేశారు. కంచెగచ్చిబౌలి భూముల తనఖా వెనుక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. భూముల తనఖాకు సహాయం చేసినందుకు సీఎం రమేష్ కు ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి 1600 కోట్ల రోడ్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి బీజేపీ కాంగ్రెస్ మధ్య అక్రమ సంబంధమన్నారు. కేంద్ర సాధికారత కమిటీ రిపోర్టుపై ఇప్పటి వరకు బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదో, ఎందుకు మౌనంగా ఉందో తెలపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు? బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా.
అయితే ఇదే అంశానికి సంబంధించి మా యూటీవీ ప్రతినిధి రాణా అందిస్తారు. దీని గురించి మరింత సమాచారం. ఎస్ రాణా, ఇప్పుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే నిబంధనల ప్రకారమే రుత్విక్ కంపెనీకి టెండర్ వచ్చిందని కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అసలు ఈ కంప్లీట్ నేపథ్యం అసలు ఏంటి, దీని గురించి చెప్పండి. కంచగచ్చిబౌలికి సంబంధించిన భూముల వ్యవహారం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. ఏకంగా హెచ్సియు సంబంధించిన యూనివర్సిటీ విద్యార్థులు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, కోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో ఇప్పుడు స్టే నడుస్తున్నటువంటి తరుణంలో అయితే గచ్చిబౌలి వ్యవహారంలో సహకరించిన దానికి బీజేపీ అనకాపల్లికి సంబంధించిన ఎంపీ ఎవరుతున్నారు సీఎం రమేష్, ఆయన సహకరిస్తున్నాడు. దానివల్ల ఫ్యూచర్ సిటీలో 1600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్ ని ఆయనకి అప్పచెప్పాడని కూడా నిన్న కేటీఆర్ చెప్పాడు. అంటే వీళ్ళు చేసే దొంగ పనులకు దొంగ ఎవరు ఉన్నారని తెలిసే కొద్దికి నిన్న ఒక వ్యక్తి పేరు తెలిసింది. ఆ వ్యక్తి పేరు సీఎం రమేష్ అంటూ కూడా ఆయన చెప్పాడు. అంటే సీఎం రేవంత్ రెడ్డిని ఒక దొంగతో పోల్చడంతో కూడా ఏకవచనంతో కూడా కేటీఆర్ ప్రస్తావించడము, దాంతో పాటు సీఎం రమేష్ ని టార్గెట్ చేసుకుని అతను చేసినటువంటి కామెంట్స్ పైన ఇటు సీఎం రమేష్ కూడా ఇవాళ చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ఎందుకంటే ఇవాళ ఆయన పత్రికా సమావేశం నిర్వహించిన తర్వాత కేటీఆర్ చేసినటువంటి అన్ని అలిగేషన్స్ కి ఆయన తన సమాధానాలు కూడా చెప్పారు. ఎందుకంటే ఎక్కడా కూడా నాకు తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన విషయం కాదు, కానీ కంచగచ్చిబౌలి సంబంధించిన వ్యవహారం నాకు సంబంధం కూడా లేదు. పైగా ఏదైతే ఆయన 1600 కోట్ల రూపాయల పై మాటకి సంబంధించినటువంటి టెండర్లు ఏదైతే ఉన్నాయో ఆ టెండర్ల వ్యవహారంలో దాదాపు 5-6 కంపెనీలు కూడా ఆ టెండర్ లో పాల్గొన్నారు. దానికి గాను కొంత బేసిక్ అమౌంట్ అనేది ఉంటది టెండర్ లో పాల్గొనాలంటే, అది కూడా కట్టి రిత్విక్ కంపెనీ జాయిన్ అయింది తప్ప మిగతా సంబంధించిన దాంతో మెగా కంపెనీ ఉంది, తర్వాత ఎల్ఎన్టీ ఉంది, తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అన్ని ఇంత పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాటితో పాటు ఈ కంపెనీకి కూడా వచ్చిండొచ్చు, కానీ ఎక్కడా కూడా నా ప్రమేయం లేదు. అయితే గతంలో కవిత జిఆర్ జైల్లో ఉన్నప్పుడు ఆమెను విడిపించేందుకు నాతో రాయబారం నడిపేందుకు అనేక రకాల ప్రయత్నాలు కూడా కేటీఆర్ చేశాడు. అవంటే నిజం కాదా? ఇప్పుడు ఎందుకు తెలంగాణ సంబంధించిన అంశాలను తీసుకుని వస్తున్నాం? గతంలో మీ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా మందికి లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టారు కదా అనేది ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో ఎక్కడో ఉన్నట్టు జరిగినటువంటి విషయాల్ని ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకి ముడిపెట్టడం ఏంటనేది కూడా సీఎం రమేష్ బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు కేటీఆర్ అయితే సీఎం రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని బీజేపీని ఇరుకును పెట్టే విధంగా చేసినటువంటి కామెంట్స్ అనుకున్నారు. కానీ కాకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా చాలా గట్టిగానే ఇవాళ వాళ్ళు కూడా సమాధానం చెప్పారు. దానికి తగ్గట్టుగానే బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి బంధం ఉంది. ఇటు తెలంగాణలోకి వచ్చాక మాత్రం జై తెలంగాణ కానీ ఢిల్లీకి వెళ్ళగానే జై మోడీ అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. సో ఆయనకి అసలు తెలంగాణ అంటేనే పెద్దగా పడదు అన్న రీతిలో ఇవాళ ఉదయం హరీష్ రావు చేసిన కామెంట్స్, దాంతోపాటు ఇవాళ కేటీఆర్ చేసినట్టు కామెంట్స్, సో దీనిపంతా కూడా ఇప్పుడు బగ్గుమంటున్నారు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఈ టెండర్ల విషయం పైన పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది కాబట్టి ఏకంగా సీఎం రమేష్ దానిపైన క్లారిటీ ఇచ్చారు. సో చూడాలి ఈ యొక్క వివాదం అనేది ఎంత దూరం వెళ్తుందో అన్నది. రైట్ రాణా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.